మనం ఎప్పుడైతే అఫర్మేషన్స్ చూస్తూ ఉంటామో అప్పుడు వాటిని ఫీల్ అవుతూ మనం చదవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్. ఐ ఆమ్ ద కెప్టెన్ ఆఫ్ మై సోల్. ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్. I am the captain of my soul. I love and approve of myself now. I love and approve of myself now. I am worthy of love and abundance. I am worthy of love and abundance. I forgive and set myself free. I forgive and set myself free. I am safe and all is well in my world. I am safe and all is well in my world. I am open to miracles today. I am open to miracles today. I am learning. I am growing. I am doing my best. I am learning. I am growing. I am doing my best. Then we can go to the introduction chapter. Here I am introducing one mind map. From this whole topic, it can describe about the what is the author is telling in introduction about that book, how the applications will run, how the think and grow will be applicable to these type of men's, like that the total information will be come under here. You can understand the whole chapter in this mind map. For that, first of all, I am taking the introduction chapter 2. I am given one heading, that is the money making secret or formula for riches. దీనిలో దీంట్లో 4 పార్ట్స్ వస్తున్నాయి. దీంట్లో ఏమంటున్నాము అంటే ఆరిజిన్ అండ్ పర్పస్ ఆఫ్ ది సీక్రెట్. ఆరిజిన్ అండ్ పర్పస్ ఆఫ్ ది here in this four parts I have decided. One is origin and purpose of the secret. ఆ సీక్రెట్ యొక్క పర్పస్ ఏమి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆరిజిన్ అంటే, మెకానిజం ఆఫ్ సక్సెస్, దీని యొక్క మెకానిజం ఎలా ఉంది, ఎగ్జాంపుల్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఎలా వచ్చాయి, ఓకేనా. అలాగే అడ్మోనిషన్స్ అండ్ యాటిట్యూడ్ అంటే జాగ్రత్తలు. ఓకే, దీంట్లో ఆరిజిన్ అండ్ పర్పస్ ఆఫ్ ద సీక్రెట్. దీంట్లో ఏం చెప్తున్నామంటే ఓకే, ఆరిజిన్ అండ్ పర్పస్ ఆఫ్ ద సీక్రెట్లో బ్రాట్ టు ఆథర్ బై ఆండ్రూ కార్నెగీ. ఫస్ట్ థింగ్ ఏమి, ఆరిజిన్ ఏమంటే బ్రాట్ టు ఆథర్ బై ఆండ్రూ కార్నెగీ. తర్వాత ఆథర్స్ ప్రామిస్, ఆథర్ ఏం చెప్పాడు, ఆథర్ ఎవరు ఇక్కడ, నెపోలియన్ హిల్. నెక్స్ట్ కార్నెగీస్ ఐడియా, అతని ఐడియా ఏమి, నేచర్ ఆఫ్ ది సీక్రెట్, ఆ సీక్రెట్ యొక్క నేచర్ ఏమి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఆథర్స్ ప్రామిస్ ఏంటి ఇక్కడ అంటే, ఆథర్ ఏం చేశాడు, స్పెండ్ 20 years ప్రిపేరింగ్ ద సీక్రెట్. నెపోలియన్ హిల్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగిందనమాట, సీక్రెట్ని ఫైండ్ అవుట్ చేయడానికి. నెక్స్ట్ ఏమి ఇంకొకటి, టేక్ ఇట్ టు ద వరల్డ్ మెన్ అండ్ ఉమెన్ యాజ్ ఫెయిల్యూర్స్, అంటే ఇది అందరికీ కూడా చేరాలి అనేది కార్నెగీ యొక్క ఐడియా అనమాట. నెక్స్ట్ ఇది ప్రామిస్ అయింది. ఐడియా ఏమి, కార్నెగీ యొక్క ఐడియా ఏమి అంటే, ప్లేస్ ఫార్ములా విత్ ఇన్ రీచ్ ఆఫ్ ఆల్ పీపుల్, అంటే ఈ చిన్న ఫార్ములా అందరి పీపుల్కి చెందాలి అనేది కార్నెగీ ఐడియా. తర్వాత టెస్ట్ అండ్ డెమాన్స్ట్రేషన్ సౌండ్నెస్ ఆల్ కాలింగ్స్, అంటే టెస్ట్ చేసుకొని డెమాన్స్ట్రేషన్ చేయాలి అనేది ఒకటి. అలాగే షుడ్ బి టాట్ ఇన్ స్కూల్స్ ఆర్ కాలేజెస్, ఇది కంపల్సరీగా స్కూల్స్లోను కాలేజెస్లోను జరగాలి.
మన ఈ ఛానల్ యొక్క టార్గెట్ కూడా స్కూళ్ళలోని పిల్లలకు, కాలేజీలోని పిల్లలకు కూడా ఈ థింక్ అండ్ గ్రో బుక్ చదివేలాగా చేయాలి అనేది మన ఛానల్ యొక్క మెయిన్ మోటివేషను. నెక్స్ట్, ఈ సీక్రెట్ యొక్క నేచర్ ఏంటి? నేచర్ ఏంటంటే మెన్షన్స్ 100+ టైమ్స్ ఇన్ ది బుక్. ఆ సీక్రెట్ని 100 టైమ్స్ కంటే ఎక్కువగా దాన్ని మెన్షన్ చేసినాం, కానీ నాట్ డైరెక్ట్లీ నేమ్డ్, మనం డైరెక్ట్గా చెప్పట్లేదు అది అనేది కూడా చెప్తున్నాడు. వర్క్స్ మోర్ సక్సెస్ఫుల్లీ వెన్ అన్కవర్డ్ బై ద రీడర్. ఎప్పుడైతే రీడర్ చదువుతాడో సక్సెస్ఫుల్ చేసుకోగలుగుతాడు. కెనాట్ బి పర్చేజ్డ్. ఇది సీక్రెట్ అనేది పర్చేజ్ చేసేదైతే కాదు, ఇది సొంతంగా చదివి ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అప్లికేషన్ చేసుకోవాలి అని చెప్తున్నాడు అనమాట. వన్ పార్ట్ ఈస్ ఆల్రెడీ పొసెస్డ్ బై దోస్ హూ ఆర్ రెడీ. ఒక పార్ట్ ఏమైపోతుంది, ఎవరైతే రెడీగా ఉంటారో అక్కడికి ఒక పార్ట్ అయిపోయింది వాళ్ళది. నెక్స్ట్ అప్లికేషన్ అనేది సెకండ్ అనమాట. ఇది దీంట్లో నెక్స్ట్ ఆరిజిన్ అండ్ పర్పస్ అయిపోయింది మనకి. మెకానిజం సక్సెస్కి అంటే ఆల్ అచీవ్మెంట్స్ బిగిన్స్ ఇన్ అన్ ఐడియా. సక్సెస్ అనేది ఎక్కడ వస్తుంది, దాని యొక్క మెకానిజం ఏంటి అంటే ఫస్ట్ రావాల్సిందే ఒక ఐడియా. ఐడియా అంటేనే కదా మనం అది ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఆ ఐడియాని సక్సెస్ అవుతుందా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది మనకి. అలాగే కీ ఫోర్సెస్ ఫర్ ట్రాన్స్మ్యూటేషన్ అంటే అలా మారడానికి, ఆ ఐడియాని మారడానికి కీ ఫోర్సెస్ ఏంటి అని అంటే అది ఇక్కడ చెప్తాం. ఏంటివి? థాట్స్ ఆర్ థింగ్స్, అంటే నీ ఆలోచనలే నీ క్రియలు, అంటే నువ్వు చేయాల్సినటివి. డెఫినెట్నెస్ ఆఫ్ పర్పస్, నీకు ఏదైతే ఐడియా ఉందో దానికి ఒక డెఫినెట్ పర్పస్ అనేది ఉండాలి. అంటే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నావు, ఎవరికి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నావు, ఏంటి అనేది ఇదంతా అనమాట. పర్సిస్టెన్స్. నెక్స్ట్ పర్సిస్టెన్స్ ఆర్ స్టికబిలిటీ, అంటే రెగ్యులర్గా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దీని గురించి చేస్తూ ఉండాలి, పట్టుదల ఉండాలి, అంటే మనకి స్టిక్ ఆన్ అయిపోవాలి అని చెప్పి చెప్తున్నాడు. అలాగే బర్నింగ్ డిజైర్ ఫర్ ట్రాన్స్లేషన్ ఇంటూ రిచెస్. నీకు డిజైర్ ఎలా ఉండాలి అంటే నేను రిచ్ కావాలి అనే డిజైర్ ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. ఇవి మనం మారడానికి అవసరమైన కీ ఫోర్సెస్. అంటే మన ఆలోచన బాగుండాలి, ఆ ఆలోచనలో ఒక పర్పస్ అనేది ఉండాలి, ఆ పర్పస్ని మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి, పట్టుదలతో చేస్తూ ఉండాలి, ఒక బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలి. ఇక్కడ బర్నింగ్ డిజైర్ అనేది ఎందుకు చెప్తున్నాడు అంటే థాట్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, దానికి స్టిక్ ఆన్ కాము. ఇక్కడ స్టిక్ ఆన్ కావాలి అనే చెప్తున్నాడు అనమాట. అందుకే బర్నింగ్ డిజైర్ అనేది నువ్వు దేనికైతే ఉన్నావో, నమ్ముకుంటావో ఆ థాట్ని నీకు బర్నింగ్ డిజైర్ ఉండాలి నీకు అని. దీంట్లో మాస్టరీ ఆఫ్ ఫేట్, మెకానిజం ఆఫ్ సక్సెస్లో థర్డ్ వన్ వచ్చేసి మాస్టరీ ఆఫ్ ఫేట్. ఫేట్లో మాస్టరీ ఏమి అంటే వి కంట్రోల్ అవర్ థాట్స్. మన రాతని మార్చుకోవాలి అంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అవి ఏంటివి, దాంట్లో ఎలా మన మాస్టరీ కావాలి, ఏంటి అవి అంటే దేంట్లో మన మాస్టర్ కావాలి, వి కంట్రోల్ అవర్ థాట్స్. మన థాట్స్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే లాట్ ఆఫ్ టైమ్స్ ఇది నెగిటివ్స్లోకి వెళ్తూ ఉంటుంది, కానీ మనం పాజిటివ్ థాట్ రేఖలా పాజిటివ్ థింకింగ్లోకి రావాలి. నెక్స్ట్ ఎదర్ అడాప్ట్స్ టు థాట్స్ హెల్డ్ ఇన్ మైండ్, లేదా అడాప్ట్ చేసుకుని మన మైండ్లోకి చికాన్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నాడు. పవర్ డస్ నాట్ డిస్క్రిమినేట్ డిస్ట్రక్టివ్ అస్ ఎ కన్స్ట్రక్టివ్ థాట్. ఇక్కడ నీకు ఏదైతే థాట్ వచ్చింటుందో దాన్ని డిస్ట్రక్ట్ చేయడానికి కానీ కన్స్ట్రక్ట్ చేయడానికి కానీ సమ్ పవర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అది చెప్తున్నాడు. అలాగే బ్రెయిన్స్ మ్యాగ్నటైజ్డ్ బై డామినేటింగ్ థాట్స్. థాట్స్నే బ్రెయిన్ అనేది మ్యాగ్నటైజ్ చేయాలి. అంటే ఇలా మ్యాగ్నటైజ్ చేయాలి అనడానికి ఏమంటే దీనికి రిపిటేషన్ అనేది ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ తర్వాత మనకు చాప్టర్లోకి వెళ్ళే కొద్దీ వస్తుంది. ఇది మన రాతను మార్చుకోవడంలో మనం మాస్టరీ కావాలి అంటే ఏమంటే వి కంట్రోల్ అవర్ థాట్స్ ఫర్ నెగిటివ్ టు పాజిటివ్, అడాప్ట్స్ టు థాట్స్ హెల్డ్ ఇన్ మైండ్, మన మైండ్లో వచ్చే థాట్స్ని అడాప్ట్ చేసుకోవాలి. పవర్ డస్ నాట్ డిస్క్రిమినేట్, డిస్ట్రక్టివ్ కన్స్ట్రక్టివ్ థాట్స్ ఉంటూ ఉంటాయి, మనం దాంట్లో డిస్క్రిమినేట్ చేసుకోవాలి. అలాగే బ్రెయిన్స్ మ్యాగ్నటైజ్డ్ బై డామినేటింగ్ థాట్స్,
థాట్స్ని బ్రెయిన్ అనేది మ్యాగ్నటైజ్ చేస్తూ ఉంటుంది. అదనమాట. దానికి రిపిటేషన్ ఈజ్ రిక్వైర్డ్. అలాగే మెకానిజం ఆఫ్ సక్సెస్లో ఇంకొకటి రిసెస్ అక్విజిషన్. ఎలా రిచెస్ అనేది ఎలా తీసుకోవాలి అంటే బిగిన్స్ విత్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ అని. ఎలా అక్విజిషన్ చేసుకోవాలి రిచెస్ని అంటే బిగిన్స్ విత్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ బాగుండాలి. లిటిల్ ఆర్ నో హార్డ్ వర్క్. అవసరమైతే కొద్దిగా హార్డ్ వర్క్, లేదంటే అవసరం లేదు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం మెయిన్గా అంటే నీ మైండ్ నుంచే ఏదైనా కూడా జరుగుతుంది. ఒక ఐడియా కానీ ఒక వర్క్ కానీ ఏదైనా కూడా నీ మైండ్ సెట్లో ఉంటుంది. థాట్స్ ఆర్ థింగ్స్ దట్ ఈజ్ వర్క్డ్ ఇన్ మైండ్ అని. నెక్స్ట్ థర్డ్ వన్ మస్ట్ బికమ్ మనీ కాన్షియస్. మనం ఎప్పుడు మనీ కాన్షియస్ ఉండాలి. అంటే మనం వేస్ట్ చేస్తున్నామా, ఎక్స్ట్రా ఖర్చు చేస్తున్నామా, అవసరమైనది చేస్తున్నామా లేదా అనేది ఒక కాన్షియస్నెస్ ఉండాలి. కమ్స్ క్విక్లీ అండ్ ఇన్ గ్రేట్ అబుండెన్స్ ఆఫ్టర్ లీనియర్స్. మనము ఎంత తొందరగా దాన్ని తీసుకుంటున్నామో మనం గ్రేట్ అబుండెన్స్ని ఎలా చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ రిచెస్ అక్విజిషన్లో ఒక పార్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది మెకానిజం ఆఫ్ సక్సెస్. మెకానిజం ఆఫ్ సక్సెస్ ఏమేమి ఉన్నాయి? ఆల్ అచీవ్మెంట్స్ బిగిన్స్ అన్ ఐడియా, కీ ఫోర్సెస్ ట్రాన్స్మిటేషన్, మాస్టరీ ఆఫ్ ఫేట్ అండ్ రిచెస్ అక్విజిషన్. ఇలా వెళ్తే ఇవన్నీ కూడా అంటే మన థాట్స్ కానీ మైండ్స్ కానీ బ్రెయిన్ కానీ ఇవన్నీ కూడా ఎలా వెళ్తా ఉందంటే అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. ఇక్కడ ఎడ్విన్ సి బ్యార్నెస్ గురించి చెప్తున్నాడు. తర్వాత ఆర్యు డార్బీ 3 feet ఫ్రమ్ గోల్డ్ అని చెప్తున్నాడు. హెన్రీ ఫోర్డ్ V8 ఇంజన్ అని చెప్తున్నాడు. అదర్ యూజర్స్ ఆఫ్ ది ఫార్ములా. ఈ 4 అనేటివి మన అప్లికేషన్స్, ఈ సీక్రెట్ యొక్క అప్లికేషన్స్ అనమాట. ఎడ్విన్ సి బ్యార్నెస్ ఏమి అంటే had a burning desire to work with Edison. Had a burning desire to work with Edison. ఎడ్విన్ సి బ్యార్నెస్కి ఏమనుంది? ఎడిసన్తో అతను అసోసియేట్ అవ్వాలి అనేది ఒక బర్నింగ్ డిజైర్ అనమాట. అతను అబ్స్టకల్స్ని పొందినాడు. అబ్స్టకల్స్ నుంచి ఎలా బయటకు తీసినాడు అనేది ఓవర్కేమ్ అబ్స్టకల్స్. మనీ లేదు, అంత అక్విటెన్స్ లేదు, అంత కెపాసిటీ లేదు అనేది ఇక్కడ చెప్తున్నాడు. బై బ్లైండ్ బ్యాగేజ్ అంటే బ్లైండ్గా అతని మైండ్లో ఫిక్స్ అయినా అంటే ఒక బర్నింగ్ డిజైర్ పెట్టుకున్నాడు, నేను ఎడిసన్తో నేను అసోసియేట్ కావాలి అనేది పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఎడిసన్ సా హిస్ డిటర్మినేషన్. అతని దగ్గర పనిచేశాడు. ఫస్ట్ వెళ్తూనే అతనేం అసోసియేట్ కాలేదు. అతనికి సమ్ వర్క్ ఇచ్చాడు, అది ఎలా చేస్తున్నాడో చూశాడు. చూసి ఒకటేదో సేల్ ఇచ్చాడు. ఆ సేల్ సక్సెస్ఫుల్గా చేశాడా లేదా అనేది ఎడిసన్ చూశాడు. అతను డిటర్మినేషన్ అంటే పని సంబంధించినది ఎలా ఇతను కంపల్సరీగా విన్ అవుతాడు, అంటే ఏదైనా చేసుకుంటే అనుకుంటే చేస్తాడు అనే డిటర్మినేషన్ ఉంది అని ఎడిసన్ చూసినాడు అతనికి. సోల్డ్ ద ఎడిసన్ డిక్టేటింగ్ మిషన్ సక్సెస్ఫుల్లీ. ఏం చేశాడు ఎడిసన్? ఏం చేశాడు? ఒక డిక్టేటింగ్ మిషన్ అతనికి ఇచ్చేసి ఇది నువ్వు సేల్ చేయని చెప్పాడు. అతను సోల్డ్ చేశాడు అనమాట. రిజల్ట్ ఏమి? అప్పుడు అతను అసోసియేట్గా చేసుకున్నాడు. రిజల్ట్ ఏమి? వెల్తీ అయినాడు, కార్నెగీ అయినాడు, తర్వాత బ్యార్నెస్ అయినాడు విత్ ఎడిసన్తో. వెల్తీ అయినాడు, ప్రూవ్డ్ థింక్ అండ్ గ్రో రిచ్. థింక్ అండ్ గ్రో రిచ్ ప్రూవ్ చేసినాడు. ఇది ఒక అప్లికేషన్ అనమాట. అంటే బ్యార్నెస్ ఎడిసన్తో అసోసియేట్ కావాలి అనేది అతని యొక్క బర్నింగ్ డిజైర్. దానికి అతని దగ్గర మనీ లేదు, అంత దూరం వెళ్ళడానికి డబ్బులు లేవు, అంతగా ఎవరు జనాలు తెలిసిన వాళ్ళు లేరు. అయినా కూడా అతను ఒక బ్లైండ్గా వెళ్ళిపోవాలనుకున్నాడు. అది సాధ్యమైతే వచ్చింది. అయితేనే అతను ఏమన్నా ఎడిసన్ అసోసియేట్ అయినాడా? కాలేదు. ఎడిసన్ దగ్గర ఒక పనికి చేరినాడు. ఆ పనిలో ఎడిసన్కి నచ్చినాడు. ఏమి? అతను ఎడిసన్ ఏం చేశాడు? ఒక వర్క్ని ఇచ్చినాడు, డిక్టేటింగ్ మిషన్ ఇచ్చి దాన్ని సెల్ చేయాలి అని చెప్పి ఇచ్చినాడు. దాన్ని అతను సేల్ చేసినాడు. సేల్ చేసిన తప్పటికి ఎడిసన్ నమ్మినాడు, ఓకే నాకు ఇతనైతే నేను ముందుకు తీసుకెళ్ళగలను, ఇతని దగ్గర డిటర్మినేషన్ ఉంది అని చెప్పి కనుక్కున్నాడు. దాని ద్వారా ఏమైంది? అతను వెల్తీ అయినాడు, థింక్ అండ్ గ్రో రిచ్ ప్రూవ్ చేసినాడు. ఇది అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే 3 feet ఫ్రమ్ గోల్డ్ ఆర్యు డార్బీ.
దీంట్లో ఏం చేస్తాడంటే క్విట్ గోల్డ్ మైనింగ్ ఆఫ్టర్ బీన్ డిసపియర్డ్. తవ్వినాడు బేజారు వచ్చేసింది, అతను బయటకు వచ్చేసినాడు ఒక 3 feet ఉండగానే. జంక్ మ్యాన్ ఫౌండ్ గోల్డ్ 3 feet ఫర్దర్. అంటే లాస్ట్ వరకు 197 అడుగుల వరకు పోయినాడు. లేదని చెప్పి తెలుసుకొని పక్కకు వచ్చేసినాడు. అతను ఎవరో తెలియని అతను ఇంకొకతను వచ్చాడు అనమాట. అతను వచ్చేసి ఇంకో 3 అడుగులు తవ్వినాడు. అప్పుడు జంక్ మ్యాన్ ఫౌండ్ గోల్డ్ 3 feet ఫర్దర్. అది ఎవరైతే ఇంతకుముందు చేశారో వాళ్ళు చేసిన దాంట్లోకి మళ్ళీ గోల్డ్ 3 feet చేస్తే గోల్డ్ దొరికింది. లెర్న్డ్ ఫ్రమ్ క్వింటబిలిటీ టు అడాప్ట్ స్టికబిలిటీ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, నువ్వు క్విట్ కావద్దు, 97 అడుగులు వెళ్ళినావు, 100 అడుగులు నువ్వు పూర్తి చేయడానికి ఏమి అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే ఆ ఏదైతే స్ట్రగుల్ ఉందో ఆ స్ట్రగుల్ని కూడా నువ్వు రీచ్ అయ్యి ముందుకెళ్ళాలి అని చెప్తున్నాడు. అందుకని క్విటబిలిటీ వద్దు, అడాప్ట్ స్టికబిలిటీ అని చెప్తున్నాడు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు స్టికబిలిటీ పెట్టుకుంటావో బికమ్ ఏ $1 million లైఫ్ ఇన్సూరెన్స్ సేల్స్ మ్యాన్. ఇతను ఇక్కడ ఏం చేశాడు, $1 million లైఫ్ ఇన్సూరెన్స్ సేల్స్ మ్యాన్ అయినాడు. ఆర్ యు డార్బీ. ఇది ఇతని యొక్క థింక్ అండ్ గ్రో రిచ్ యొక్క అప్లికేషన్ అనమాట. నెక్స్ట్ హెన్రీ ఫోర్డ్. హెన్రీ ఫోర్డ్ అంటే మనకు ఆటోమేటిక్గా తెలుసు, మనకు ఫోర్డ్ ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి కదా. అతను ఏం చేశాడంట, ఇంజనీర్స్ సెడ్ V8 క్యాస్ట్ ఇన్ 1 block వాజ్ ఇంపాసిబుల్. 8 ఇంజిన్స్ని నాకు ఒక బ్లాక్లో కావాలి అని చెప్పేసి వాళ్ళ ఎంప్లాయీస్కి చెప్పాడు. కానీ అతను చేశాడా? ఎంప్లాయీస్ ఏమన్నారు, ఇంజనీర్స్ ఇంపాసిబుల్ అన్నారు. ఫోర్డ్ కమాండెడ్ దెమ్ టు కంటిన్యూ అంటిల్ సక్సెస్. ఫోర్డ్ ఏం చేశాడు, వాళ్ళని కమాండ్ చేసినాడు, మీరు కంపల్సరీగా చేయాల్సిందే అని చెప్పాడు. అప్పుడు సీక్రెట్స్ వాజ్ డిస్కవర్డ్ ఆఫ్టర్ 1 year. అంటే దానికి 3 months ఇచ్చాడు, 6 months ఇచ్చాడు, 1 year టైం తర్వాత అది డిస్కవర్ అయింది సీక్రెట్. అంటే సక్సెస్ బేస్డ్ ఆన్ డిటర్మినేషన్ అండ్ డిజైరు ఉంది అతనికి, నేను చేయించాలి అనేది. డిటర్మినేషన్, దాన్ని వచ్చేంత వరకు టైం ఇచ్చినాడు, అది డిటర్మినేషన్ అనమాట. అది వచ్చేంత వరకు కూడా అతను చేసుకోవాలి అనేది ఒక సక్సెస్ అనమాట. నెక్స్ట్ ఇది ఒక హెన్రీ ఫోర్డ్ లైఫ్ కూడా ఒక థింక్ అండ్ గ్రో రిచ్ యొక్క అప్లికేషనే అని. నెక్స్ట్ అదర్ యూజర్స్ ఆఫ్ ది ఫార్ములా. ఎక్సీడింగ్లీ వెల్తీ మెన్ 500+. ఎక్సీడింగ్లీ వెల్త్ మెన్ అనలైజ్డ్. ఇది వెల్తీ మెన్ 500+ మెంబర్స్ని ఇది అప్లికేషన్ చేసినారు. దాంట్లో చార్లెస్ ఎం షవాబ్ ఉన్నాడు, యునైటెడ్ స్టేట్స్ స్టీల్ మ్యాన్ అంటారు దీన్ని, చార్లెస్ ఎం షవాబ్ అంటారు. మీరు కావాలంటే ఎక్కడన్నా చెక్ చేయండి. యునైటెడ్ స్టేట్స్ స్టీల్ మ్యాన్ ఎవరంటే చార్లెస్ ఎం షవాబ్. ఆర్థర్ నాష్, తర్వాత జెన్నింగ్స్ రాండోల్ఫ్, మెంబర్ ఆఫ్ కాంగ్రెస్. ఇతని ఈ బుక్ని ప్రింట్ చేసే అతను అనమాట ఇతను. థామస్ ఎడిసన్ వరల్డ్స్ లీడింగ్ ఇన్వెంటర్ విత్ లిటిల్ స్కూలింగ్. తక్కువ చదివాడు ఎడిసన్, కానీ బల్బుని కనుక్కున్నాడు, ఇంతమంది జీవితాలకి వెలుగు వచ్చింది అనమాట. ఇప్పుడు ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ యూజ్ డ్యూరింగ్ వరల్డ్ వార్ టైంలో ఈ థింక్ అండ్ గ్రో రిచ్ ప్రిన్సిపల్స్ని అప్లికబుల్ చేసుకుని వుడ్రో విల్సన్ కూడా సక్సెస్ అయినాడు. మాన్యువల్ ఎల్ క్విజోన్ గెయిన్డ్ ఫ్రీడమ్ ఫర్ ది ఫిలిప్పైన్స్ ఫ్రీడమ్ కావాలన్నప్పుడు కూడా మాన్యువల్ క్విజోన్ అనే అతను ఈ ప్రిన్సిపల్స్ని అప్లికేషన్ చేసుకొని సక్సెస్ అయినాడు. అంటే దీంట్లో ఏం చెప్తున్నాడంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 200 కాదు, 500+ మెంబర్స్ని వెల్తీ మెన్ని చూసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుండి తీసుకుని వాళ్ళు ఎలా అప్లికబుల్ చేశారు, ఎలా వచ్చింది, ఏం చేశారు, ఇలాంటివన్నీ వాళ్ళు మాట్లాడుకుని అంతమందిని ఎక్స్పీరియన్స్తో ఇది రాసింది అనమాట. జాగ్రత్తలు ఏం తీసుకోవాలి దీంట్లో అని అంటే, ఫెయిల్యూర్ ఈజ్ కామన్. ఫెయిల్యూర్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటుంది. ఎడిసన్ కూడా బల్బుని కనుక్కోవడానికి 1000 times పైనే దాన్ని టెస్ట్ చేసినాడు. కానీ అతను ఏమన్నాడు, నేను 1000 times నేను దాని మీద ప్రాక్టికల్ చేశాను అన్నాడు. నేను ఓడిపోయాను అని చెప్పలేదు, నేను ప్రాక్టికల్ చేశాను అని చెప్తున్నాడు. అదే మన పాజిటివ్ ఇంపార్టెంట్. అదే ఓడిన వాళ్ళు ఎలా చెప్తారు, నేను 1000 times ఫెయిల్ అయినాను అని చెప్తారు. అలా కాదు, నేను 1000 times ప్రాక్టికల్ చేశాను, టెస్ట్ చేశాను, అది పాజిటివ్ యాటిట్యూడ్ అనమాట. డు నాట్ క్విట్ అండ్ ఓవర్ టేకెన్ బై టెంపరరీ డిఫీట్ వచ్చింది అని చెప్పేసి క్విట్ కాకూడదు. రిమూవ్ ద వర్డ్ ఇంపాసిబుల్ ఫ్రమ్ యువర్ వొకాబులరీ.
మన వొకాబులరీలో ఇంపాసిబుల్ అనే వర్డే ఉండకూడదు. ప్రతి ఒక్కటి కూడా పాసిబుల్లే. మనకు కావాల్సిందేమి డిజైరు, డిటర్మినేషను. షిఫ్ట్ మైండ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ కాన్షియస్ టు సక్సెస్ కాన్షియస్. అదే ఆ డిటర్మినేషన్ ఎందుకంటున్నావు అంటే సక్సెస్ కాన్షియస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు దాని మీద ఫోకస్ పెరుగుతుంది అనమాట. దోస్ హూ ఆర్ రెడీ ఫర్ ద సీక్రెట్ విల్ రికగ్నైజ్ ఇట్. లాస్ట్కి ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఎవరైతే రెడీగా ఉంటారో సీక్రెట్ని కనుక్కోవడానికి వాళ్ళు కంపల్సరీగా రికగ్నైజ్ చేస్తారు. దోస్ హూ ఆర్ రెడీ ఫర్ ద సీక్రెట్ విల్ రికగ్నైజ్. ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళు కంపల్సరీగా దీన్ని రికగ్నైజ్ చేస్తారు. అంతేనా? అర్థమైంది కదా? ఓ మనీని మేక్ చేయడానికి అంటే రిచెస్ ఫామ్ కావడానికి పర్పస్ ఏమి, ఆరిజిన్ ఏమి, పర్పస్ ఏమి, మెకానిజం ఎలా జరిగింది, అలా ఎవరు ఎగ్జాంపుల్స్గా ఎవరున్నారు అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి, ఇది టోటల్గా అంటే ఇంట్రొడక్షన్లో ఇవన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది. ఎవరు? నెపోలియన్ హిల్. థ్యాంక్ యూ. వీలైనంత మందికి దీన్ని ఫార్వర్డ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మంది పిల్లల్ని మన యూట్యూబ్ ఛానల్లోకి ఎంటర్ అయ్యేలాగా ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి మనం నేర్పించాలి. రాబోయే తరాలకి మనం దీన్ని ఈ థింక్ అండ్ గ్రో రిచ్ యొక్క బుక్ విలువ తెలియచేయాలి. ఇదే మన యూట్యూబ్ ఛానల్ యొక్క మెయిన్ గోల్. ఓకే, థ్యాంక్ యూ అన్నమాట.